సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అండ్ ఎంటైర్ ఆడియన్స్ ఆఫ్ సుమన్ టీవీ, including the anchors and the staff and the technical stuff and the people behind the screen and all the people who are making the Suman TV to go into the people and public and made it a very successful channel. అందరికీ కూడా శ్రీ సంతోషి మాత యొక్క ఆశీర్వాదం అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మెండుగా పొందాలి. అంటే ఏదో మన రిక్వైర్మెంట్ 10 రూపాయలు అయితే ఇచ్చేది ఒక పావలా కాదు. మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత దొరకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ పీపుల్ దే ఈట్ 10 చపాతీస్. వాళ్ళకి మనం ఒక్క చపాతీ పెడితే అంటే అందంగా చేసినా ఆనందంగా వండినా వాళ్ళకి ఆ ఒక్క చపాతీయో 2 చపాతీయో 3, 4, 5 చపాతీలు 6 చపాతీలు సరిపోవు. 10 చపాతీలే వాళ్ళకి satisfaction, లేకపోతే అసంతృప్తి. This asamtrupti should not be there in people's heart. At least in the second half we are heading towards the sunset. మరీ శ్మశానానికి దగ్గరలో ఆమడ దూరంలో లేవులే. ఇప్పుడే వైట్ హెయిర్ అంతా షుగర్ బీపీ యొక్క సీనియర్ సిటిజన్షిప్ పిలుస్తుంది. ఒక లక్ష్మీ కటాక్షం అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు లక్ష్మీదేవిని అనుగ్రహం పొందడానికి ఆరాధిస్తారు. అందులో పాట ఉంటుంది, రా వెన్నెల దొరా అని. అది లక్ష్మీ కటాక్షంలో పాట. ఇప్పుడు మన అందరికీ ఆల్ ఆఫ్ us see we are heading towards senior citizenship. 56 ఉండొచ్చు, 56.5, 56 and 30, 57. ఓ ఇది ఎట్లా ఉందంటే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లాగా. అట్ లాస్ట్ వీ రీచ్డ్ 57.5. ఇప్పుడు 57.5 ఎంతలో వస్తుందంటే 60 years. సో డియర్ ఫ్రెండ్స్, వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ సన్సెట్. It's a fact, reality, harsh truth, bitter reality. కానీ అందులో ఉండే అట్రాక్షన్స్ కొన్ని ఉన్నాయి. అంటే అసలు కంటే వడ్డీ ముద్దు అని. మనకి పిల్లలు పుట్టినప్పుడు మనం ఏమి ఆనందం పొందామో వైబ్రేషన్ గురించి నేను ఇప్పుడు మీకు గుర్తు చేయక్కర్లే. ఐ థింక్ దోస్ మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ ఇన్ యువర్ బ్యూటిఫుల్ బ్రెయిన్. కానీ నాకు అనిపిస్తుంది గ్రాండ్ చిల్డ్రన్ పుడితే ఎక్కువ మనం థ్రిల్ అవుతాం. అంటే ఎగ్జైట్మెంట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుందేమో కదా. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. మన పేరెంట్స్ ఎట్లా మన పిల్లల్ని ఎత్తుకొని అచ్చు అరుణలాగే ఉంది కదా, అరుణ ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది, అరుణ స్మార్ట్ ఇంటెలిజెంట్ అని మా ఫాదర్ మా అమ్మకి చెప్పేవాళ్ళు. నాకు వినిపించేవి. వాళ్ళ రూము నా రూమ్ అడ్జసెంట్గా ఉంటాయి. నా రూమ్ పక్కనే వాళ్ళ రూమ్. అయితే పాపని ఎత్తుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాగే మా అన్నయ్యకి అబ్బాయి పుట్టినప్పుడు వాడిని కూడా అచ్చు మధులాగే సన్నగా పొడుగ్గా ఉంటాడు, బాగా టాల్ హైట్. అంటే అట్లా ఏం లేడు, మధు చాలా అందంగా ఉండేవాడు. వీడు అచ్చు అరుణలాగా. అరే వాట్ ఈస్ దిస్, ఇన్ ఎవ్రీథింగ్ యూ ఇన్వాల్వ్ మీ. ఇట్లా మన పేరెంట్స్ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అయినప్పుడు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఎత్తుకొని చాలా చాలా కబుర్లు చెప్పుకుంటారు. అంటే ఉంటారు కదా మనలాగే మన అన్నయ్యల పిల్లలు. సో అట్లా ఒక్కొక్కసారి ఏదైనా పార్టీకి వెళ్ళొచ్చి నాన్న కొంచెం డ్రింక్ చేసి ఉంటే ఆ ఇంటాక్సికేషన్లో మర్చిపోయేవాడు. మా అన్నయ్య కొడుకునేమో రే మధు అని పిలిచేవాడు. మా పాపని అమ్మ అరుణమ్మ నువ్వు లక్ష్మీదేవమ్మ అనేవాడు. కరెక్టే, అది అరుణ కాదు, అరుణ కూతురు తనుజ చౌదరి. అంటే ఏం అది పార్టీ మూడ్లో ఉండేవారు, హ్యాంగ్ ఓవర్లో. సో ఇలా గ్రాండ్ పేరెంట్స్ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మన చిల్డ్రన్ గురించి చెప్పుకుంటూ మనకి వింతగా విచిత్రంగా ఉండేది అప్పుడు. బికాజ్ వీ గాట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 19. At the age of 20 we got a child. We have a good, beautiful, intelligent, healthy child.
సో ఇప్పుడు మళ్ళీ టైం హిస్టరీ రిపీట్స్, చరిత్ర పునరావృతం అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ముసలితనం వచ్చింది, అయ్యో శీతాకాలం వచ్చేసింది, ఇంకెంతకాలం, అది రజనీకాంత్ సినిమాలో లాగా, ఎస్ ఎంతకాలం ఇలా కాలం ఎంత త్వరగా అయిపోతుంది కదా, వితౌట్ అవర్ నాలెడ్జ్, వితౌట్ అవర్ వాట్ యు సే, మన ప్రమేయం, ఇన్వాల్వ్మెంట్, కాలం త్వరగా గడిచిపోతుంది. సో యూ ఇన్వైట్ ఓల్డ్ ఏజ్, వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. సరే, కమింగ్ టు ద పాయింట్, మన సుమన్ టీవీలో మనకి ప్రియమైనటువంటి యాంకర్ గారు ఈ యొక్క సీనియర్ సిటిజన్షిప్లో సెకండ్ మ్యారేజ్, ఐ మీన్ పునర్వివాహం, when they become old and single, they have no energy to support themselves. అంటే ఇది ఏ రకంగా కూడా అన్వయించుకోవచ్చు, లైక్ ఎకనామికల్లీ ఆర్ ఫిజికల్లీ ఆర్ ఇమోషనల్లీ ఆర్ ఫైనాన్షియల్లీ, పొలిటికల్లీ, బోయిన్పల్లి, చిక్కడపల్లి, నాంపల్లి, ఎనీ పల్లి. సో టి అంజయ్ గారు మొదటిసారి సీఎం అయినప్పుడు స్పీచ్ ఇవ్వమంటే ఇంగ్లీష్లో ఇలాగే ఇచ్చారంట. సో డియర్ ఫ్రెండ్స్, ఒక సింగిల్ సీనియర్ సిటిజన్ హూ లాస్ట్ హిస్ స్పౌస్ ఆర్ హర్ హస్బెండ్, వాళ్ళు వివిధ రకాల ఇన్కన్వీనియన్స్కి పాపం చాలా చాలా గురి అవుతూ ఉంటారు. మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మమ్మీని పలకరించడానికి అందరూ వచ్చారు, ఆమె క్లాస్మేట్స్ కూడా. మమ్మీ తెలుగు పండిట్, వెరీ బ్యూటిఫుల్ లేడీ. వాళ్ళ ఫ్రెండ్షిప్ని నేను చెప్పలేను మాటల్లో. నిజంగా సీతారాములు, పార్వతీ పరమేశ్వరుడు అంటారు కదా, కృష్ణకుమారి, ఇంద్రశేఖరరావు అనాలి. అంత మంచి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చూడలేదండి, అంత క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్. అసలు నాన్న చనిపోయినప్పుడు మా మమ్మీ ఎలా ఏడ్చిందంటే, ఏదో కొడుకు చచ్చిపోతే తల్లి ఏడుస్తుంది కదా, అలా ఏడ్చారు. రోజు ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళేవాడు, రోజు. వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ పెద్దగా లేదు, 2 years. అందుకని మీరు అనేది కాదు, నువ్వు అనేది. ఆయన అయితే ఒరే అని పిలిచేవారు మమ్మీని. వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత బ్యూటిఫుల్ కపుల్ని, అంత మంచి భార్యాభర్తల్ని నేను ఎక్కడ చూడలేదండి, ఇప్పుడు దాకా చూడలేదు రియల్లీ. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, ఏ భార్యాభర్తలు కూడా అంత క్లోజ్గా, ఫ్రెండ్షిప్గా, అంత అండర్స్టాండింగ్తో ఉండరు. ఆ ప్రేమ, అభిమానం నిజంగా ఇంకొకరికి సాధ్యమే కాదు. దట్స్ వాట్ ఐ ఫీల్. అంత అంటే లవ్ అండ్ ఎఫెక్షన్, అంత ఫ్రెండ్షిప్ ఉండేది. సో ఒక చిన్న పిల్లోడు చనిపోతే ఎలా తల్లి ఏడుస్తుందో అలా ఏడ్చారు మా మమ్మీ. రోజు ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళేవాడు అని ఏడ్చారు. నా ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ వార్త విని. అయ్యో అరుణ తట్టుకుంటుందో లేదో, ముందు దానికేమవుతుందో ఆ షాక్. ఐ మీన్ అరుణ ఎలా ఫేస్ చేస్తుందో ఈ విషయాన్ని, షాక్ తట్టుకుంటుందో లేదో అని ఫ్రెండ్స్ అందరు ఉన్న పళ్ళాన వినంగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. నైటీలో ఇంట్లోనే హౌస్ కోట్ వేసుకుని ఉంటే విన్న సమయంలో అలాగే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. స్కూటరో, కారో, ఏదో వెహికల్, ఆటోనో, బస్సో తీసుకుని. సో నాకున్న ఫ్రెండ్ సర్కిల్ వేరండి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ హ్యావ్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ ఆల్వేస్, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి. అండ్ ఇలా అందరికీ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, అందరూ ఇలా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ చేయలేకపోవచ్చు. వాక్చాతుర్యము అండ్ భాషలో డెప్త్ అండ్ ఫీలింగ్స్ని, ఎక్స్ప్రెషన్స్ని, మానసిక వేదన్ని అండ్ శారీరక వాట్ యు కాల్ షుగర్, బీపీ ఇలాంటి చిన్న చిన్న పెయిన్స్ని అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ని, సోషల్ ప్రాబ్లమ్స్ని
సొసైటీలో జరుగుతున్న అన్యాయాల్ని, ఇంజస్టిస్ని, హెల్ప్లెస్నెస్ని, రెస్ట్లెస్నెస్ని అండ్ ఆల్సో మన వీక్నెస్, బలహీనతని అండ్ స్ట్రాంగ్ పాయింట్స్ని అందరూ చెప్పగలరా అండి? దేవుడు అందరికీ నోరిస్తాడా? దేవుడు అందరికీ వాక్చాతుర్యం ఇవ్వడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రసాదిస్తారు. కొంతమంది డాన్సర్స్, కొంతమంది సింగర్స్, కొంతమంది రైటర్స్, అట్లా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ఆర్ట్ ఇస్తారు. సో సీనియర్ సిటిజన్స్ అయిపోతున్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఒక కవిత రాశారు. నా ప్రియమైన రైతులారా, విత్తనాలు చల్లకండి. తొందరపడి విత్తనాలు చల్లకండి. అట్లా మీకున్నటువంటి ఆల్ వీక్ పాయింట్స్కి, ఇంపర్ఫెక్షన్స్కి ఆర్ దేవుడే కొన్ని ఇచ్చిన మానసిక, శారీరక రుగ్మతలకి, అమ్మో నాకు బీపీ, షుగర్ ఉంది, నాకు ఎవరు చూస్తారు, రేపు ఏదైనా కళ్ళు తిరిగి పడిపోతే, వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఎవరు చూస్తారు, నాకు ఎవరు ఉన్నారు, నన్ను పడిపోతే నేను సడన్గా మెట్లు దిగుతూనో కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఎవరు చూస్తారు అని తొందరపడి ఈ యొక్క డెసిషన్కి, ఈ నిర్ణయానికి రాకండి. ఎందుకంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి థార్న్స్ అని ఒక స్టాచ్యుటరీ వార్నింగ్ సిగరెట్ బాక్స్ పైన ఉన్నట్టుగా సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సెకండ్ మ్యారేజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సీనియర్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ దాట్ అడ్వైజబుల్. అదేం 16 ఏళ్ళు కాదు, 60. ఇట్స్ నాట్ 16, ఇట్ ఈస్ 60. అండ్ బివేర్ ఆఫ్ ఆల్ క్రిమినల్స్. ఆస్తి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, ఆస్తి కోసమే ఎప్పటి నుంచో కాచుకొని ఉన్నోళ్ళు ఉంటారు, అండ్ వివిధ రకాల రీజన్స్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఇందులో మీకు ఒరుగుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. కుదిరితే కప్పు కాఫీ లేకపోతే ఇంత అని చాలామంది మానసిక వీక్నెస్లు, శారీరక వీక్నెస్లు కాకుండా ఫైనాన్షియల్ వీక్నెస్ని కవర్ చేయడానికి ఈ యొక్క మ్యారేజ్కి రెడీ అవుతున్నారు. దిస్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ అబ్జర్వ్డ్, అనలైజ్డ్. ఒక ఆమె తన ఈఎంఐ కట్టాలి, పొలము లోన్ ఉంది, పొలంని నడిపించాలి, అండ్ పెద్ద కూతురికి పెళ్లి చేయాలి, చిన్న కూతురిని చదివించాలి, ఇలా కండిషన్స్ పెట్టింది. ఇంకో ఆవిడేమో వీటికన్నా కొంచెం ఎక్కువే, అంటే ఆమె చెల్లెల్ని, తమ్ముడిని చూడాలి అలా. ఇంకో ఆమెమో అసలు ఆమెకు విడాకులే కాలేదు, ఆమెకు ఏం అమికబుల్గా కూడా, లీగల్గా కూడా ఏమీ సెటిల్మెంట్ కాలేదు, బట్ స్టిల్ షీ వాంట్ టు కమ్ ఫర్ ఎ లివింగ్ రిలేషన్షిప్ అండ్ లివ్ టుగెదర్ ఫర్ ఎ కంపానియన్. షీ ఈజ్ వెయిటింగ్ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ లైక్ సహజీవనం, బట్ షీ వాంట్ ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్. మేబీ ఆమె రిక్వైర్మెంట్స్ ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నారండి. హానెస్ట్గా చెప్పాలంటే ఎవరు నువ్వేం నాకు ఇవ్వద్దు, ఏం అక్కర్లేదు, నా కోసం సపోర్ట్గా ఉండు, నాకు అదే శివుడు పార్వతి అర్ధనారీశ్వరుల్లాగా కదా అట్లా ఉండు అని చాలా తక్కువ మంది చెప్తారు. నిజంగా అలా ఉన్నారా? సరే మనం వస్తాం, మాకేం వద్దండి, మీరేమో అన్నం కూడా పెట్టొద్దు, చపాతీలు కూడా పెట్టొద్దు, అంతా నేనే మంచి చెడు చూసుకుంటాను, మీరు నాకు అర్ధనారీశ్వరులాగా, శివుడు పార్వతీలాగా మనం సగం సగం లెట్ us బి చాలా రొమాంటిక్ అనకూడదు, ఇది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కాదు. లెట్ us బి వెరీ ఇలా మేడ్ ఫర్ ఈచ్ అదర్, లివింగ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ డయింగ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు, మన కోసం అంటే మీ కోసం నేను, నా కోసం నువ్వు, అలా ఎవరు లేరు. అట్లా ఎవరు లేరు.
అండ్ మనం అలా అంటే ఒక ఫూల్ని చూసినట్టు చూస్తారు. ఎస్, ఒక ఫూలిష్ అమ్మాయి ఏమో అందుకనే అలా అంటుంది. అర్ధనారీశ్వరుడు ఏంటి చక్కగా 20 లక్షలు తీసుకొని ఒక 2 ఎకరాలు రాయించుకొని 3 బిల్డింగులు మీ పేరు పైన పెట్టుకోవాలి కానీ అని నా మొహం పైన అన్నారు. అండ్ ఇది ఫ్యాక్ట్ కూడా. అంటే అందరూ చాలా ఓపెన్ డే లైట్లో, బ్రాడ్ డే లైట్లో తెలుగులోనే ఈ సంభాషణలన్నీ జరిగాయి. అది కూడా ఎవరితోటో కాదు, మనకి చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన బంధువులు, చుట్టాలు, స్నేహితులు, క్లాస్మేట్స్తో. సో డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి 1కి 10 సార్లు. బికాజ్ ఇప్పుడు ప్రెస్టేజ్ చాలా ముఖ్యం. అండ్ దిస్ ఇస్ సెకండ్ హాఫ్. ఏది పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రెస్టేజ్ పోతే సంపాదించుకోలేము. అందుకని అది కూడా చిల్డ్రన్ ఒప్పుకుంటే, చిల్డ్రన్ని ఎదిరించే అమాయక పనులు చేయకండి. చాలామంది వాళ్ళ చిల్డ్రన్ని ఎదిరించి వాళ్ళకి ఎదురు చెప్పేసి ఏంటంటే నిర్ణయాలు హేస్టీగా తీసుకుంటున్నారు. హేస్టీ డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే సీనియర్ సిటిజన్షిప్స్ యొక్క పునర్వివాహం ఈజ్ నాట్ గోయింగ్ టు బి బెడ్ ఆఫ్ రోజెస్. బెడ్ ఆఫ్ థార్న్స్ కాకుండా ఉంటే చాలు. అంటే అత్యాశ అవుతుందేమో, మనం పూల పాన్పు అవుతుంది 2వ పెళ్ళి అనుకోవద్దు. అట్లీస్ట్ ముళ్ళ పాన్పు అవ్వకూడదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. తెలుగులో చెప్తే బాగోదు. బెడ్ ఆఫ్ థార్న్స్ కాకుండా ఉంటే చాలు, బెడ్ ఆఫ్ రోజెస్ అవ్వక్కర్లే. చూడండి, లైఫ్ కూడా మనశ్శాంతితో చక్కటి ప్రశాంతమైనటువంటి మానసిక ప్రశాంతత, మెంటల్ పీస్ మనకి ఇప్పుడు అవసరం. దాంతో హెల్త్ ముడి వేసుకొని ఉంది. నేను ఐ థింక్ పిఏ చదివేటప్పుడు అనుకుంటా, ఈనాడులో అందరూ అప్లికేషన్స్ ఇచ్చారు, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, సరదాగా. అందులో ఒకటి, ఇరు హృదయాలను పెనవేసేది ప్రేమ పందిరి, ఇరు మనసుల్ని పెనవేసేది పెళ్లి పందిరి అని. నాకెందుకో ఈ ప్రేమ పందిరి, పెళ్లి పందిరి కొద్దిగా మనసులు పెనవేసుకోవడం ఏంటి, హృదయాలు పెనవేసుకోవడం ఏంటి, 2 ఒకటే కదా అన్న, చాలా అమాయకంగా. చిన్నప్పుడు కూడా ఎవరో వాళ్ళది లవ్ మ్యారేజ్ అంటే, లవ్ ఏంటి మ్యారేజ్ ఏంటి, 2 ఒకటే కదా, లవ్ అన్నా మ్యారేజ్ అన్నా ఒకటే కదా అన్నాను. అప్పుడు అందరు ఎంత తెలివైందో అయ్యి బాబోయ్ అన్నారు, గోదావరి జిల్లా వాళ్ళు. అలా ఇరు హృదయాలను పెనవేసేది ప్రేమ పందిరి, ఇరు మనసుల్ని పెన వేసేది పెళ్లి పందిరి అంటే, అరే మనసులు హృదయాలు ఒకటే కదరా భయ్, అదే వేరు వేరు ఎలా అవుతుంది? ఇది ఎలా ఉంటుందంటే, చెట్టు ముందా విత్తనం ముందా, యాడమ్ అండ్ ఈవ్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ బుక్ తెరిచి చదివి అర్ధరాత్రి ఎవరు చూడకుండా లైట్లు వేసుకొని, టార్చ్ లైట్లు వేసుకొని ఆ బుక్స్ అన్నీ ఒకసారి మళ్ళీ గూగుల్లో చూసుకొని, ఈ బుక్స్ అన్నీ రీసెర్చ్లు అన్నీ చూసుకొని, ఏంటో ఎంత డీప్గా వెళ్తే ఈ విషయంలో అంత కాంప్లికేటెడ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే ఎక్కువ డెప్త్కి కూడా పోవద్దు. బట్ 1కి 10 సార్లు ఆలోచించండి. మనం అనుకున్నంత ఇది కాదేమో, ఐ మీన్ ఈజీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. అలానే మనం భయపడుతున్నంత కష్టం కూడా కాదేమో. లెట్ us see. ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవద్దు. ఇంకొక విషయం, ఇప్పుడు ఏంటంటే, అప్పుడు ఫస్ట్ మ్యారేజ్లో ఆయనకి ఎవరు భార్యా పిల్లలు ఉండరు. ఇది సెకండ్ మ్యారేజ్ కదా, ఆయనకి భార్యా పిల్లలు ఉంటారు. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ దెమ్? మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోతే వద్దు. సే నో టు మ్యారేజ్ వెన్ యూ కాంట్ యాక్సెప్ట్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఐ మీన్ ఐమ్ సారీ, వైఫ్ చనిపోయి ఆమె ఫోటో, వైఫ్ చనిపోయింది కానీ ఆమె ఫోటో, ఆమె జ్ఞాపకాలు, మెమరీస్, ఆమె చీరలు, ఆమె వస్తువులు, ఆమె ప్రతి నిమిషం ప్రతి సెకండ్ గుర్తు చేసుకోవడం ఆమెని. అంటే ఆమె లేదు, ఫిజికల్గా లేదు, శారీరకంగా లేదు, ఆమె భౌతిక కాయం లేదు, కానీ అన్ని విషయాల్లో ఆమె పేరు వస్తుంది, అన్ని విషయాల్లో ఆవిడే అక్కడ డిస్కస్ చేయబడుతుంది. ఆ రకంగా ఉంటుంది. సో
మరి ఆర్ యూ ఏబుల్ టు టేక్ ఇట్, డైజెస్ట్ ఇట్, యాక్సెప్ట్ చేస్తారా? అండ్ ఇంకొక చోట అయితే ఆప్షనే లేదు. ఆయన చిల్డ్రన్ని మీరు హృదయానికి హత్తుకొని యాక్సెప్టే చేయాలి. మేము యాక్సెప్ట్ చెయ్యం అంటే కుదరదు. ఒకవేళ మీరు ఆయన చిల్డ్రన్ని, ఫస్ట్ మ్యారేజ్తో పుట్టిన చిల్డ్రన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే సే నో టు మ్యారేజ్, అక్కర్లేదు. అది వేరే వేరే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అంటే మీరు మేధావులు, మీరందరూ అనుభవజ్ఞులు, మీకే ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంది, టెక్నికల్గా కూడా మీరు చాలా మంచి అంటే ప్రగతి సాధించారు, టెక్నాలజికల్లీ, academically also. But still, give a second thought, వీలైతే థర్డ్ థాట్, before you jump into the decision of taking a second marriage in this sunset of senior citizenship. కొంతమందికి ఆల్రెడీ వచ్చేసింది సీనియర్ సిటిజన్షిప్ వయసు, కొంతమందికి రాబోతుంది, కొంతమందికి వచ్చి చాలా కాలమైంది. ఏది ఏమైనా ఇది మనం అనుకున్నంత భయంకరము, డేంజరు కాదు, మనము అనుకోనంత ఈజీ కూడా కాదు.